హైదరాబాద్లోని యూసుఫ్గూడ వేదికగా ఇటీవల జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం ఎంతో కోలాహలంగా సాగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా హాజరై 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వందలాది మంది అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలు, అనవసర వివాదాలు, ట్రోలింగ్పై స్పందిస్తూ తన అభిమానులకు పలు కీలక సూచనలు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా సాగే నెగటివ్ కామెంట్లు, దుష్ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోవద్దని అల్లు అర్జున్ తన అభిమానులను కోరారు. సమాజంలో లేదా సోషల్ మీడియాలో మీకు ఎవరైనా నచ్చకపోతే సింపుల్ గా వాళ్ళను వదిలేయాలని, అంతేకాని పదే పదే వాళ్ళను ట్రోల్ చేయడం, వాళ్ళపై ద్వేషాన్ని పెంచుకోవడం వంటివి ఏమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఒకరిపై నెగటివిటీ చూపించడం వల్ల మనకే నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు. అభిమానులు తమ విలువైన సమయాన్ని, కష్టపడి సంపాదించిన డబ్బును నెగటివిటీ కోసం వృధా చేసుకోవద్దని అల్లు అర్జున్ హితో పలికారు. మీ శ్రమ, మీ టైం చాలా విలువైనవి. మీ ప్రతిరోజు ఎనర్జీని మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించండి. సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలకు సమయాన్ని కేటాయించకండి అని పిలుపునిచ్చారు. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లడమే అసలైన విజన్ అని, అభిమానులు సమాజంలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడమే తనకు నిజమైన సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.